So in this class we will discuss about the ASCII code. ASCII code is expansion is a American Standard Code for Information Interchange. American Standard Code for Information Interchange. This ASCII code was developed by American National Standard Institute in the 1963. 1963లో సో అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ అనే సంస్థ దీన్ని డెవలప్ చేశారు అంటున్నారు అనమాట. ఓకే, అండ్ ఇట్ వాజ్ డెవలప్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇండస్ట్రీ ఓరియంటెడ్గా అంటే రియల్ టైమ్ అప్లికేషన్స్ మనం చేస్తున్నాం అనమాట. అండ్ యాస్కీ ఈజ్ అ 7-bit కోడ్. యాస్కీ ఈజ్ అ 7-bit కోడ్. అంటే ప్రీవియస్గా మనం చూసినట్టన్నీ కూడా వెయిటెడ్ కోడ్స్ అన్నీ కూడా 4-bit కోడ్ కదమ్మా. అండ్ గ్రే కోడ్ వచ్చి యూ కెన్ టేక్ ఎనీ బిట్స్. గ్రే కోడ్ అనేది ఎనీ బిట్స్ అయినా ఎనీ నెంబర్ ఆఫ్ బిట్స్ అయినా మనం తీసుకోవచ్చు. బట్ పర్టికులర్లీ ఇన్ కేస్ ఆఫ్ ASCII కోడ్ ఇట్ ఈస్ అ 7-bit కోడ్. ఇట్ ఈస్ అ 7-bit కోడ్. మరి వెన్ ఎవర్ కన్సిడరింగ్ ద 7 bits to represent the binary data, now how many combinations you will get? You will get 2^8 combinations. 2^8 కాంబినేషన్స్ మనకు వస్తాయి. ఏంటంటే 2^8 అంటే 7-bit కదమ్మా. 2^7 కాంబినేషన్స్ వస్తాయి. 2^7 కాంబినేషన్స్. సో 2^7 మీన్స్ సో 128 కాంబినేషన్స్ మనకు వస్తాయి అన్నమాట. ఓకే, అంటే 128 ఎలిమెంట్స్ మనము రిప్రజెంట్ చేయొచ్చు బై యూజింగ్ ASCII కోడ్. సో అందులో ఏంటంటే 0 to 127 అంటాం మనం. Now by using this ASCII code we can represent numerical numbers, alphabets and other any special characters or special symbols. So ASCII code ఉపయోగించి మనము numerical numbers or numerical digits మనం రిప్రజెంట్ చేయొచ్చు, ఆల్ఫాబెట్స్ని మనం రిప్రజెంట్ చేయొచ్చు, అండ్ స్పెషల్ సింబల్స్ మనం కూడా రిప్రజెంట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, and mostly the ASCII code is used for to represent the text and control characteristics in the computers. So ASCII code అనేది మెయిన్గా మన కంప్యూటర్స్లో యూజ్ చేస్తాము. దేనికంటే టు రిప్రజెంట్ ద టెక్స్ట్ అండ్ కంట్రోల్ సింబల్స్ ఆర్ కంట్రోల్ క్యారెక్టర్స్. కంట్రోల్ క్యారెక్టర్స్ మీన్స్ సో ఆల్ దీస్ మన కీబోర్డ్లో ఏమైతే ఉంటాయో ఆల్ దోస్ ఆర్ ద కంట్రోల్ క్యారెక్టర్స్ అన్నమాట. Control characters. Okay, and most computers use the ASCII codes to represent the text, which makes it possible to transfer the data from one computer to another computer. That means when we are copying or when we are pasting అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి హార్డ్ డిస్క్ ద్వారా మనం డేటాను ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు దిస్ ASCII code is very important అంటాడు. whenever the data is transferring from one system to another system, this ASCII code is very important అంటాడు. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, ASCII కోడ్ ఈజ్ అ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అండ్ ఇట్ వాజ్ డెవలప్డ్ బై అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1963 and it was developed for the industry oriented and very important. ASCII code is a 7-bit code. That means it can be used to represent the 128 elements. Can be used to represent 128 elements. In these 128 elements, we can get numerical numbers, alphabets and special characters or special symbols. Generally, in our real time or our computers, the ASCII code is used to represent the text and control symbols, which is used to communicate the data from one computer to another computer. Okay, next, since it is on the 7-bit code, it will represent 128 symbols, and these symbols include 94 printing characters and 34 non-printing characters. 94
ప్రింటింగ్ క్యారెక్టర్స్ అండ్ 34 నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్. మరి ఏంటి ప్రింటింగ్ క్యారెక్టర్స్ అంటే ఏంటి, నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మన కీబోర్డ్లో ఏవైతే మనం టైప్ చేస్తున్నామో అవి కానీ ప్రింట్ అయితే ప్రింటింగ్ క్యారెక్టర్స్, ప్రింట్ కాకపోతే నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఆల్ఫాబెట్స్ ఆర్ ప్రింటింగ్ క్యారెక్టర్, ఆల్ numerical digits, that is decimal digits are there, 0 to 9 is there in a కీబోర్డ్లో, అవన్నీ కూడా ప్రింటింగ్ క్యారెక్టర్స్. ఓకే, అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ డెల్ ఉంటుంది కంప్యూటర్లో, డెల్ ఒకటి, ప్రింట్ స్క్రీన్ ఒకటి, ఇలా కొన్ని ఉన్నాయి, ఎస్కేపు, ఓకే, షిఫ్టింగు, కంట్రోలు, ఆల్టు, షిఫ్ట్, ఇవన్నీ అనమాట. ఆల్ దీస్ ఆర్ ద నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్, ఆల్ దీస్ ఆర్ బ్యాక్ స్పేస్ కానివ్వండి. So all these are non-printing characters. Okay, and to represent all these printing and non-printing characters, we will use the ASCII code. And let us consider this is a text file which is saved in a CD or floppy. Floppy అనేది మీ బహుశా చూసుకుంటూ పాతది స్టోరేజ్ డివైస్ అనమాట. ఇది ఒకటి CD, ఇది దిస్ ఇస్ అ CD. ఇందులో మనం టెస్ట్ డేటాని స్టోర్ చేస్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అండ్ వెన్ ఎవర్ వీఆర్ సేవింగ్ దిస్ వన్ అండ్ ఇట్ షుడ్ బి కాపీడ్ ఇన్ అవర్ కంప్యూటర్. దిస్ ఇస్ అవర్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్. మనం ఈ డేటాని నేను ఇక్కడ స్టోర్ చేస్తున్నాను అండ్ ఐ వాంట్ టు కాపీ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ సిస్టంలో నేను కాపీ చేశాను. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ కాపీయింగ్, కన్వర్ట్ దిస్ బైనరీ డేటా ఇంటూ క్యారెక్టర్స్. సో ఈ బైనరీ డేటా మొత్తం ఏమవుతుంది, టెక్స్ట్ కదా, ఇది టెక్స్ట్ ఉన్నప్పుడు ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ క్యారెక్టర్స్. సో ప్రింటబుల్ క్యారెక్టర్స్ కావచ్చు, నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ కావచ్చు, దేంటైనా అది కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట మొత్తం ఈ బైనరీ డేటా అంతా కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే, వెన్ ఎవర్ వీఆర్ గివింగ్ ద ప్రింటబుల్ క్యారెక్టర్స్, ఇట్ విల్ బి కమింగ్ యాజ్ అ అవుట్పుట్ ఫ్రమ్ ద ప్రింటర్. నేను ప్రింటబుల్ క్యారెక్టర్స్ కానీ ఇస్తే అదేమవుతుంది, ప్రింటర్ నుంచి అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ కానీ ఇచ్చినప్పుడు దట్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద మానిటర్ మీద డిస్ప్లే అవుతుంది, జస్ట్ లైక్ దిస్. సో దీస్ ఆర్ ద డిస్ప్లేయింగ్ అన్ మానిటర్ విచ్ ఆర్ ద నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ అండ్ దీస్ ఆర్ ద ప్రింటబుల్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ప్రింటర్ నుంచి మనకు అవుట్పుట్గా వస్తుంది అన్నమాట. ఓకే, సో లైక్ దిస్ ద టెక్స్ట్ ఫైల్ ఆర్ some data of the ASCII code first initially will be converted into characters, special characters or alphabets or numericals, anything, and some non-printable characters will be displayed on the monitor and all printable characters will coming from the output as a output from the printer నుంచి మనకు అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్, the computers can internally manage only binary data like zeros and ones. ఇది ఫస్ట్ నుంచి మనం చెప్తున్నాం. Whenever we are giving the data to the computers, the data will be accessed in terms of zeros and ones, అంటే బైనరీలోనే అది యాక్సెస్ చేస్తుంది. Now the computer use ASCII table to convert binary data into letters or characters or even what we want. ఓకే, ఇప్పుడు ఈ కంప్యూటర్ ఏం చేస్తుంది, మనం ఇచ్చిన డేటాని ముందు బైనరీలో కన్వర్ట్ చేస్తుంది. దట్ బైనరీ డేటా విల్ బి కన్వర్టెడ్ ఇంటూ క్యారెక్టర్స్ ఆర్ స్పెషల్ సింబల్స్ ఆర్ ఆల్ఫాబెట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బై యూజింగ్ ASCII టేబుల్. ASCII కోడ్ని ఉపయోగించి మనం ఇచ్చిన ఈ బైనరీ డేటాని అది మార్చేస్తుంది అనమాట. ఓకే, జస్ట్ లైక్ దిస్. ఒకసారి చూద్దాం. చూడండి ASCII కోడ్ చూడండి. దిస్ ఇస్ ASCII టేబుల్. ఇస్ ASCII టేబుల్. ఇంకా పెద్ద టేబుల్ వస్తుంది మనకు. ఇది మీరు గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టము, నేను చెప్తాను ఎలా మీరు ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఎలా రాయాలో నేను చెప్తాను. ఓకే, ASCII కోడ్ ఎలా రాయాలంటే, ASCII కోడ్ ఇస్ అ 7-bit కోడ్. ASCII కోడ్ ఇస్ అ 7-bit కోడ్. When we are using 7-bit code, the first MSB 3 MSB bits, the first 3 MSB bits will be this is the order. ఓకే, ఫస్ట్ MSB బిట్స్ అనేటివి ఈ ఆర్డర్లో ఉంటాయి మనకి. ఓకే, చూడండి 0000 అంటే 3 బిట్స్ అన్నప్పుడు ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి, 8 కాంబినేషన్స్ వస్తాయి. సో ఈ ఆర్డర్లో ఉంటాయి. 000 0001 010 011 100 101 110
111 ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ 4 బిట్స్ అనేటివి దిస్ ఈజ్ ద ఆర్డర్. నెక్స్ట్ 4 బిట్స్. ఓకే, అంటే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలం తీసుకున్నాము. ఈ కాలం నేను తీసుకున్నప్పుడు ద ఫస్ట్ నల్ అని చూడండి. ఇక్కడ null is a non-printable character. This one, and this null will be represented in a binary. ఇది నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్ అనమాట. ఈ నల్ బైనరీ ఎలా రిప్రజెంట్ చేస్తాము? 000 4 zeros. ఫస్ట్ 000 రాస్తాము, ఆ తర్వాత 4 zeros. దీస్ ఆర్ ద LSB bits. ఫర్ ఎగ్జాంపుల్ BEL ఇస్ దేర్. BEL, మరి ఈ BEL ఎలా రాద్దాం? ఫస్ట్ the MSB bits are 3 zeros and LSB bits are 0 111 0 111. So like this we have to represent the ASCII code in a binary. ASCII code in a binary. Okay, so ఇక్కడ చూడండి, in this code the decimal digits represented by the binary code by using 011 as a MSB bits and the remaining is a LSB bits. So నేను డెసిమల్ డిజిట్స్ నేను రిప్రజెంట్ చేసినప్పుడు 011 will be considering as a MSB bits. For example, let us see where is that 011. This one 011 is this one. Now in this column, if you observe, what we will get here? 0 to 9. These are the decimal digits 0 to 9. మరి ఈ డెసిమల్ డిజిట్స్ని రిప్రజెంట్ చేయడానికి మనకి MSB bits ఏమి ఉండాలి? కంపల్సరీ 011 ఉండాలి. మరి 0కి ఏంటి ఈక్వల్? 011 4 zeros. 1కి 011 000 1. 2కి 011 0010. So similarly 3 is a 011 0011. 4 011 0100. 5 011 0101. Next 6 011 0110 and 7 011 0111 and 8 011 1000 and 9 is a 011 1001. అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే దిస్ ఈజ్ అ స్టాండర్డ్ గ్రూప్ అన్నమాట. MSB bits are standard and these equivalent values in a binary will be coming to the next LSB bits. అంటే మనము 4 బిట్స్తో 0 రాసామనుకోండి, ఏమొస్తుంది? 4 zeros వస్తుంది. 1ని 0001, 2ని 0010. ఇవన్నీ 4 బిట్స్తో మనం రాసేటివి. ఓకే, దీస్ ఆర్ ద డెసిమల్ ఈక్వలెంట్స్ అండ్ దీస్ ఆర్ ద బైనరీ విత్ ద 4 బిట్స్. ఓకే, ద ఫస్ట్ మాత్రము 011 ఉండాలి. సిమిలర్లీ ఇఫ్ యూ టేక్ ద ఆల్ఫాబెట్స్, చూడండి ఆల్ఫాబెట్స్ జాగ్రత్త చూడండి. క్యాపిటల్ లెటర్స్ చూడండి. ఆల్ఫాబెట్స్లో క్యాపిటల్ లెటర్స్. క్యాపిటల్ ఏ మనం రాయడానికి ఫస్ట్ MSB బిట్ ఉండాలి 100 అండ్ రిమైనింగ్ LSB బిట్స్ ఆర్ 001. Now from this the capital letters will be counted from A to Z ఇక్కడికి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏం వస్తుంది మనకు? ఈ జెడ్ని రిప్రజెంట్ చేయడానికి 101 అండ్ జెడ్ ఈజ్ 1010 జెడ్ని రిప్రజెంట్ చేయాలి. ఓకే, సిమిలర్లీ స్మాల్ లెటర్స్ చూడండి. స్మాల్ లెటర్స్ మనం చూసినప్పుడు దిస్ వన్. సో స్మాల్ ఏ ఈజ్ 110 and 0001, whereas small z this one. Now into the 111 and 1010. And if you observe the representation of capital letters and small letters, what is the difference we can observe? Difference ఏం అబ్జర్వ్ చేయొచ్చు మనం ఇక్కడ? when we are representing the capital letters and the small letters in case of binary, the 6th bit చూడండి ఒకసారి. 6th bit మీరు ఒకసారి ఒక లెటర్ రాయండి. క్యాపిటల్ ఏ రాయండి చెప్తాను. క్యాపిటల్ ఏకి స్మాల్ ఏకి 2 బైనరీ ఈక్వలెంట్ రాయండి. ఇన్ ASCII బైనరీ ఈక్వలెంట్ వస్తే క్యాపిటల్ ఏకి ఏమొస్తుందమ్మా? 100. ఐ విల్ రైట్ క్యాపిటల్ ఏకి 100 and 0001. This is a capital A. Okay, next small a చూడండి. Small a, this is a small a. Now what is the equivalent? So 110
0001. Okay. Next, for example, capital Z చూడండి, capital Z. capital Z ఏంటి మనకు ఇక్కడ 101 101 and this is a 1010 1010. Now small z 111 1010. Now if you observe that these two, you don't do group ఒకసారి చూడండి. What is the difference between capital A and small a? The 6th bit. 6th bit ఎలా ఉంది చూడండి. The 6th bit అనేది ఇక్కడ క్యాపిటల్ ఏలో 0 ఉంటే స్మాల్ ఏ ఉంది 1 ఉందన్నమాట. రిమైనింగ్ ఆల్ బిట్స్ ఆర్ సేమ్. Similarly, capital Z 6th bit is a 0 and in the case of small z 6th bit is a 1. If you take any letter, any alphabet, the difference is like this. All bits are same except 6th bit. 6th bit అనేది క్యాపిటల్ లెటర్స్లో 0 ఉంటుంది, స్మాల్ లెటర్స్లో 1 ఉంటుంది అన్నమాట. ఓకే, దట్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ ఇన్ కేస్ ఆఫ్ ASCII బైనరీ అన్నమాట. ఓకే, now these are the special in the del ఒకటి ఉంది, greater than, less than, equal to, colon, all these are the special characters, plus, minus. Okay, each and everything will be represented in a ASCII binary అన్నమాట. Okay, next the same table once again. These are the expansions. మనం ఇక్కడ రాస్తున్నాం కదా, కొన్ని పదాలు ఉన్నాయి ఇక్కడ మనకి. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంతకుముందు నేను ఏమన్నాను, బిఈఎల్ అన్నాను. ఓకే, ఇక్కడ ఏమన్నా నల్ అని చెప్పాను. మీకు 2 ఎగ్జాంపుల్స్ ఊరికే అలా తీసుకోండి. ఓకే, ఈ పదాలన్నిటికీ అబ్రివేషన్స్ అనమాట. ఇవన్నీ కంప్యూటర్ లాంగ్వేజ్ వస్తాయి మనకు, కంప్యూటర్ లాంగ్వేజ్ అన్నమాట ఇవన్నీ. బిఈఎల్ అంటే ఇది బెల్ అని ఇచ్చినాడు. ఓకే, బిఎస్ ఈజ్ అ బ్యాక్ స్పేస్. సో మనం తీసుకుంది నల్ కదా ఇంతకుముందు, నల్ ఈజ్ అ 0. యాక్చువల్గా నల్ అంటే 0 అంటాం మనం. ఓకే, నా ఎఫ్ఎస్ ఈజ్ అ form separator, GS is a group separator. So like this, all these are the computer language terms, is technical terms. Okay, నెక్స్ట్ ఇస్ మనకి ఇప్పుడు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అని చెప్తాం కదా. మరి సింపుల్గా ఎలా చేయాలి, ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ డెసిమల్ డిజిట్స్ 0 to 9 ఉంటే, 0 to 9 అంటే వాటిని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి అన్నప్పుడు, యాస్కీలో పర్టికులర్గా యాస్కీలో ఎలా రిప్రజెంట్ చేయాలి అన్నప్పుడు, ఫస్ట్ యూ హ్యావ్ టు కన్సిడర్ ద డెసిమల్ ఈక్వలెంట్స్. డెసిమల్ వాల్యూస్ తీసుకుంటాం. ఇచ్చిన యాస్కీ అంటే ఇచ్చిన డెసిమల్ వాల్యూస్కి యాస్కీలో కన్వర్ట్ చేసిన తర్వాత వాటికి మళ్ళీ హెక్సాడెసిమల్ వాల్యూస్ని తీసుకుంటాం అన్నమాట. ఓకే, హెక్సాడెసిమల్ వాల్యూస్ని తీసుకుంటే, మళ్ళీ చెప్తున్నా చూడండి, ఇచ్చిన డెసిమల్ వాల్యూస్కి ఫస్ట్ మనం ఏం తీసుకుంటామంటే యాస్కీ తీసుకుంటాం. యాస్కీ తీసుకున్న తర్వాత వాటికి ఈక్వలెంట్ హెక్సాడెసిమల్ వాల్యూస్ తీసుకుంటాం. అయితే ఇక్కడ యాస్కీ ఎలా కనుక్కోవడమే మనకు ప్రాబ్లం. దానికోసం ఇక్కడ ఏం చేసాము, ఆ మధ్యలో స్టెప్ మనం రిమూవ్ చేసి డైరెక్ట్లీ వీఆర్ గోయింగ్ టు రిలేట్ దిస్ టు డెసిమల్ అంటే హెక్సాడెసిమల్ వాల్యూస్. 0 to 9 ఉన్నప్పుడు దాన్ని 30/16 to 39/16 అంటున్నాం. సిమిలర్లీ క్యాపిటల్ లెటర్స్ ఉన్నప్పుడు 41/16 to 5A/16 అండ్ స్మాల్ లెటర్స్ ఉన్నప్పుడు స్మాల్ ఏ టు జెడ్ span is represented with a 61/16 to 7A/16. ఓకే, ఇది ఎలా ఒకసారి చూద్దాం, మీ టేబులర్ ఫామ్ చూద్దాం. కోర్స్ లోయర్ అండ్ అప్పర్ కేస్ ట్రాన్స్లేషన్ అనేది 6th బిట్లో మాత్రమే ఉంటుందని చెప్పాను కదా ఇంతకుముందు. 6th బిట్లో అప్పర్ కేస్ లెటర్స్లో అయితే ఏమో 0 ఉంటుంది, లోయర్ కేస్ లెటర్స్ ఏమో 1 ఉంటుంది అన్నమాట. చూడండి ASCII టేబుల్ జాగ్రత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్ డిజిట్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్ డిజిట్స్ చూడండి, ఇక్కడ 0 to 9 దీస్ ఆర్ డెసిమల్ వాల్యూస్. మరి ఇక్కడ యాస్కీలో ఉన్న డెసిమల్ క్యారెక్టరిస్టిక్స్ మనకు యాస్కీలో డెసిమల్ ఎలిమెంట్స్, యాస్కీలో డెసిమల్ ఎలిమెంట్స్, దీస్ ఆర్ ద 0 to 9. These are the different. This is a decimal number system. Okay, but I want to represent
దీస్ డెసిమల్ డిజిట్స్ ఇన్ ASCII క్యారెక్టర్స్. ASCII క్యారెక్టర్స్ రిప్రజెంట్ చేయాలి. మరి ASCII క్యారెక్టర్స్ రిప్రజెంట్ చేసేటప్పుడు 0 to 9 ఇలా ఉంటాయి అన్నమాట. 0 to 9. మరి వీటి యొక్క హెక్సాడెసిమల్ ఈక్వలెంట్ చూడండి. హెక్సాడెసిమల్ 0కి ఎంత ఉంది 30, 9కి ఎంత ఉంది 39. అదేనా మనం ఎంత రాసింది 30 to 39. ఓకే, సో 0కి ASCII క్యారెక్టర్ 0 ఈజ్ 30 అండ్ ASCII క్యారెక్టర్ 9 ఈజ్ 39. అట్ ద సేమ్ టైం ఆల్ఫాబెట్స్ చూడండి. ఆల్ఫాబెట్స్ ఆర్ ASCII character A is a 41, ASCII character Z is a 5A. So that is also you mentioned here, 41 to 5A ASCII characters. What is your equivalent hexadecimal numbers? And the small letters 61 to, and this is a 7A, 61 to 7A. ఈ టేబుల్ మీరు కొంచెం కష్టము పాపం గుర్తుపెట్టుకోవడం, బట్ ఈ మూడు అట్లీస్ట్ ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఇది డెసిమల్ రేంజ్ ఒకటి, ఆల్ఫాబెట్స్, స్మాల్ అప్పర్ కేసు అండ్ లోయర్ కేసు, ఈ మూడు మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ జనరల్గా వాటిల్లోనే ఇస్తుంటాడు. ఓకే, సో ఈ టేబుల్ ఈ వెబ్సైట్ నుంచి నేను తీసుకున్నాను. దిస్ ASCIIcode.com. సో మళ్ళీ చెప్తున్నా చూడండి. ASCII క్యారెక్టర్ 0 to 9 ఉన్నప్పుడు వాటి యొక్క హెక్సాడెసిమల్ ఈక్వలెంట్ 30 నుంచి 3A వరకు ఉంటుంది. 39 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఆల్ఫాబెట్స్లో అయితే A నుంచి మనం తీసుకున్నప్పుడు 41 to నెక్స్ట్ Z ఈజ్ 5A, వరకు ఉంటుంది. నెక్స్ట్ స్మాల్ లోయర్ కేస్ లెటర్ తీసుకున్నప్పుడు 61 to అండ్ స్మాల్ Z ఈజ్ 7A వరకు ఉంటుంది అన్నమాట. సో లైక్ దిస్ ఈ 3 రేంజెస్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ జనరల్గా వాటిలోనే ఇస్తుంటాడు. ఓకే, మరి ఒకసారి ప్రాబ్లం చూడండి. ఎగ్జాంపుల్, రైట్ ద ASCII code ఫర్ ద క్యారెక్టర్ ఆఫ్ $. సో ఈ డాలర్కి ASCII కోడ్ రాయమంటున్నాడు. ఓకే, మరి డాలర్ ఎక్కడ ఉందో చూడండి ఒకసారి టేబుల్లో. సో దిస్ వన్ is ASCII సింబల్, $, స్పెషల్ సింబల్ అన్నమాట. మరి దీనికి మనము హెక్సాడెసిమల్ ఏంటి 24, హెక్సాడెసిమల్ ఈజ్ 24. సిమిలర్లీ డెసిమల్ ఈజ్ 36, డెసిమల్ ఈజ్ 36. ఓకే, వాటి యొక్క రెస్పెక్టివ్ డెసిమల్ కానీ హెక్సాడెసిమల్ కానీ తీసుకోండి, లేదా డైరెక్ట్గా మీరు బైనరీ అయినా గుర్తుపెట్టుకోవచ్చు. బట్ ఆఫ్ కోర్స్ సమ్ వాట్ డిఫికల్ట్ మీరు గుర్తుపెట్టుకోవడం. ఇవన్నీ 128 గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ సిలబస్ ఇన్ ప్రీవియస్లీ, అంటే మీ సీనియర్స్కి ఇది లేదు, బట్ మీకు ఇది సిలబస్లో యాడ్ చేశాడు. ASCII కోడ్ మీకు సిలబస్లో యాడ్ చేశాడు అంటే కంపల్సరీ మీరు ఇవి గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అయితే సింపుల్గా మీరు అన్నీ గుర్తుపెట్టుకోవాలి, కష్టం పాపం. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన ఈ 3 రేంజెస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ $అని ఇచ్చినప్పుడు దాని హెక్సాడెసిమల్ ఈక్వలెంట్ ఈజ్ 24, అదర్వైజ్ డెసిమల్ ఈక్వలెంట్ ఈజ్ 36. మరి దాన్ని ఒకసారి మనం చూసినప్పుడు చూడండి ఒకసారి, ఇట్స్ బైనరీ ఈక్వలెంట్. ఈ బైనరీ ఎలా రాసాము 24. సో మనకి ఇక్కడ 24 ఈజ్ దేర్. మరి 24 హెక్సాడెసిమల్ అన్నప్పుడు 2కి ఎన్ని బిట్స్ రాస్తాము, బైనరీలో 4 బిట్స్ రాస్తాం. అదే 4కి 4 బిట్స్ రాస్తాం. సో 2 00 10 అండ్ 4కి 0100. ఓకే, మరి ఇక్కడ 7 బిట్స్ కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాము, నెగ్లెక్ట్ చేస్తాం. దీన్ని మనకి ఇక్కడ మొత్తం 8 బిట్స్ వచ్చాయి, దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దీస్ 8 బిట్స్ ఆర్ 7 బిట్స్ ఆర్ ASCII బైనరీ ఈక్వలెంట్, ASCII బైనరీ ఈక్వలెంట్ టు రిప్రజెంట్ $. అండ్ ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ దిస్ వన్, ఎంత మనకి ఇక్కడ 36, దిస్ ఈజ్ 36. సో అదే కదా ఇక్కడ ఉంది టేబుల్లో, దిస్ ఈజ్ 36 ఫర్ $. We are getting the 36. Okay, so like this we have to do the problems. Okay, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ద మెయిల్ ఈజ్ అని ఇచ్చినాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు, ద మెయిల్ ఈజ్. నౌ లెట్ us కన్వర్ట్ దిస్ స్మాల్ వర్డ్ ఇంటూ ASCII కోడ్. ASCII కోడ్లోకి మార్చమని చెప్తున్నాడు. ఓకే, ASCII కోడ్లో మార్చాలన్నప్పుడు ఏంటి, కంపల్సరీ దిస్ క్యాపిటల్ టీకి ఈక్వల్ టు మీరు
యాస్టీ కోడ్ రాయాలి. క్యాపిటల్ టీకి అన్నప్పుడు ఏంటి, ఫస్ట్ క్యాపిటల్ కదా, క్యాపిటల్ అన్నప్పుడు ఏమొస్తుంది మనకు, సో దిస్ వన్ క్యాపిటల్ టీ ఇట్స్ ఎ రేంజ్, దాని హెక్సాడెసిమల్ రేంజ్ ఇది గుర్తుపెట్టుకోమని చెప్పాను. సో హెక్సాడెసిమల్ రేంజ్ ఇస్ 41 to నెక్స్ట్ ఇస్ 5A. మరి క్యాపిటల్ టీ అన్నప్పుడు దిస్ వన్ ఇస్ 54. ఓకే, లేదు డైరెక్ట్గా మనం బైనరీలో తీసుకుంటే 1010 100. సో దట్స్ వన్ 1010 100 డైరెక్ట్లీ. నెక్స్ట్ స్మాల్ హెచ్ ఇస్ దిస్ వన్ ఎంత ఉంది, 1101 000 1101 లైక్ దిస్. అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి దాని యొక్క ఈక్వలెంట్ యాస్కీ బైనరీ రాసుకోవాలన్నమాట. దిస్ ఆర్ యాస్కీ బైనరీ, దిస్ ఆర్ యాస్కీ హెక్సాడెసిమల్, దిస్ ఆర్ యాస్కీ డెసిమల్. ఓకే, సో మొత్తం సింబల్స్ ఎన్ని ఉన్నాయి, 0 to 127 సింబల్స్ ఉన్నాయన్నమాట. సో డెసిమల్ ఇదేమో హెక్సాడెసిమల్, ఇదేమో బైనరీ ఈక్వలెంట్, ఇదేమో ఆక్టల్ ఈక్వలెంట్. ఇది ఫైనల్గా యాస్కీ క్యారెక్టర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ ద నాన్ ప్రింటబుల్, ఇవన్నీ కూడా నాన్ ప్రింటబుల్ అన్నమాట. ఆల్ దీస్ ఆర్ ద ప్రింటబుల్, ఇక్కడ నుంచి అన్నీ కూడా ప్రింటబుల్ క్యారెక్టర్స్ వస్తాయి. ఓకే, ఇందులో కూడా స్పేస్ అనేది ప్రింటబుల్ క్యారెక్టర్, స్పేస్ ఇచ్చినప్పుడు ప్రింటబుల్ క్యారెక్టర్ వస్తుంది. వీటిలో కూడా కొన్ని ఉంటాయి ప్రింటబుల్, బ్యాక్ స్పేస్ కానివ్వండి. ప్రింటబుల్ ఎన్ని ఇచ్చాడా, ప్రింటబుల్ ఫస్ట్ మనం పెట్టున్నామండి 94, ప్రింటబుల్ 94 అండ్ దిస్ ఆర్ నాన్ ప్రింటబుల్ ఇస్ 34. సో లైక్ దట్. సో ఈ విధంగా మీరు ఈ టేబుల్ని పాపం గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. నేనంటే చూసి చెప్తున్నాను అనుకోండి, బట్ ఎగ్జామ్లో మీరు మాత్రం చూడకుండా రాయాలి. టేబుల్ ఇవ్వడు, బట్ ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు. సో టేబుల్ ముందుగా రెఫరెన్స్ తీసుకొని ఈ విధంగా ఇస్తాను. ఓకే, ఈ టేబుల్ అయినా మీరు గుర్తుపెట్టుకోవాలి, దీని నుంచి అయితే ఈజీగా ఉంటుంది మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ హెచ్, ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఎమ్ అనుకోండి. స్మాల్ ఎమ్ అనుకున్నప్పుడు మనకి ఎక్కడ ఉంది స్మాల్ ఎమ్, దిస్ వన్ ఈజ్ స్మాల్ ఎమ్. సో ఫస్ట్ ఎంఎస్పి బిట్స్ ఇస్ 110 అండ్ లేటర్ ఎల్ఎస్పి బిట్స్ ఇస్ సో 1101. సో ఎం చూడండి ఒకసారి, ఈ ఎం దిస్ 1101 అండ్ 101. ఈ this one, this is a M, 110, this is a 110 and 1101, this is a 1101. Okay, last but one, this is a 1101. Okay, సో ఈ విధంగా మీరు లెటర్ టు లెటర్ మీరు రాసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ ఇస్ దేర్. ఇక్కడ సింపుల్ మెథడ్లో ఏం చేసామంటే మనము ఎలక్ట్రానిక్స్ అని ముందు హెక్సాడెసిమల్ రాసుకున్నాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ఏం సింపుల్ ఏం కాదు. అంటే ఈకి మనం రేంజ్ గుర్తుపెట్టుకోమని చెప్పాం కదా, ఆ రేంజ్లో నుంచి మళ్ళీ ముందు ఏం చేయాలి, మొత్తం రాసుకోవాలి మీరు, కొంచెం టైం అనమాట ఇది. ఈకి దాని యొక్క ఈక్వలెంట్ హెక్సాడెసిమల్ ఎంత, అదేవిధంగా ఎల్కి హెక్సాడెసిమల్ ఈక్వలెంట్ ఎంత రాసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి, 4కి బైనరీలో అంతా 0100, 5కి బైనరీలో 0101 అది రాసుకొని ఆ తర్వాత ఇప్పుడు మనకు హెక్సాడెసిమల్ రాసుకుంటే మనకి 8 బిట్స్ వస్తున్నాయి. అంటే ఒక బిట్ని మీరు నెగ్లెక్ట్ చేయండి, అంటే 7 బిట్స్ వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ అన్నాము. బైనరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ తీసుకున్నాను అనుకోండి, నేను ఎన్ ఈజ్ 4E. ఎన్ అంటే ఎంత 4E వస్తుంది. ఆ 4కి ఫస్ట్ మనం ఏం చేయాలి, బైనరీ ఈక్వలెంట్ రాయాలి. బైనరీ ఈక్వలెంట్ అంతా 0100, ఈకి ఎంత 1110. సో లైక్ దట్స్. ఈ విధంగా మూడోది 0100 ఫస్ట్ 0 నెగ్లెక్ట్ చేయండి, 7 బిట్స్ కాబట్టి 8 బిట్స్ వస్తున్నాయి, మనకి 7 బిట్స్ కావాలి. ఫస్ట్ 0 నెగ్లెక్ట్ చేసుకుంటే 100 వస్తుంది 4Eకి. ఓకే, సో లైక్ దిస్ యూ హ్యావ్ టు డూ ద ప్రాబ్లమ్స్, బట్ కొంచెం ఆలోచించదగ్గది ఇది, చూసుకోండి. అండ్ దీని ఎక్స్టెన్షన్ ఏంటంటే EBCDIC. అంటే నవేడేస్ ద ASCII వాజ్ డెవలప్డ్ ఇన్ టు ద EBCDIC. దిస్ EBCDIC ఈజ్ హ్యావింగ్ ద 8-bit కోడ్. సో 8-bit కోడ్ ఇది. ఇందులో కూడా సేమ్ పర్పసే, అన్ని న్యూమరికల్ నెంబర్స్ని అప్పర్ కేస్ లోయర్ కేస్ సింబల్స్ని అన్నింటినీ
రిప్రజెంట్ చేస్తాం. బట్ నెంబర్ ఆఫ్ సింబల్స్ విల్ బి ఎక్స్టెండెడ్. ప్రీవియస్గా సింబల్స్ అనేటివి 128 సింబల్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ 8 బిట్ కాబట్టి 256 సింబల్స్ వస్తాయి అన్నమాట. 256 సింబల్స్ వస్తాయి. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ EBCDIC. అంటే మనం డీప్గా చెప్పట్లేదు, ఎందుకంటే మన సిలబస్లో లేదు కాబట్టి. దీస్ ఆర్ ద 256 సింబల్స్. ఇంకా కొన్ని ఎంటీ ఉన్నాయి ఇక్కడ, అందుకని ఇక్కడ పార్షియల్ EBCD టేబుల్ అన్నాం. పార్షియల్ EBCD టేబుల్ దిస్ వన్. ఓకే, సో like this the ASCII code will be explained. Next is